జున్ను పాలు లేకుండా జున్ను రుచిగా రావాలి అంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇలా ట్రై చేసి మీకు నచ్చినట్టుగా రాకపోతే నన్ను అప్పుడు అడగండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో జున్ను పాలు పెట్టడానికి నేను ముందే గిన్నె అన్నీ రెడీ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ డిష్ లేకపోతే కనుక ఆ టేస్ట్ రాదు కాబట్టి. సో దీనికి ఏంటంటే మనకి ఇవి నార్మల్ మిల్క్ అండి, గేదె పాలు 1/2 లీటర్ అనమాట, ఫుల్ ఫ్యాట్తో ఉన్నవే. సో అంటే నార్మల్ గేదె పాలు ఏవైతే ఉంటాయో అవే 1/2 లీటర్ తీసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎటువంటి నాన్ వెజ్ అంటే ఎగ్ ఇలాంటివి ఏమీ కలపమండి మనము. సో ఇది ప్యూర్ వెజ్ వాళ్ళ కోసమే, అంటే ప్యూర్ వెజ్ అంటే ఎవరైనా తినచ్చు, బట్ ఎగ్ ఇలాంటివి ఏమీ కూడా ఉండమన్నమాట. ఓకేనా. సో ఈ 1/2 లీటర్ మిల్క్కి నాకు కొంచెం జున్ను స్వీట్ ఎక్కువ ఉంటేనే ఇష్టము, అందుకని చెప్పి ఒక కప్పు అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 200 నుంచి 250 గ్రామ్స్ వరకు బెల్లం వస్తుంది. అలాగని చెప్పి నేను మొత్తం ఒకేసారి వేయను, తురుముకొని ఉంచుకున్నది ఫస్ట్ కొంచెం వేస్తాను, కలుపుకుంటాను. ఆ తర్వాత నోటికి మనం టేస్ట్ అనేది రుచి చూస్తాం కదా. సో మీరు కూడా మీ స్వీట్నెస్కి తగ్గినట్టుగా, అంటే మీ కొంతమందికి జున్ను అంటే కొంచెం తీపి తక్కువ నచ్చుతుంది, సో దాని ప్రకారంగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని తగ్గించుకోండి. అంటే ఒక 150 గ్రామ్స్ అట్లా వేసుకోండి. లేదు నాలాగా స్వీట్ కనుక బాగా కావాలి అనుకునే వాళ్ళైతే కనుక ఒక 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు పడుతుంది. బట్ మొత్తం ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకుని, ఎంత మనం తురిమినా చిన్న చిన్న ముక్కలు అయితే ఖచ్చితంగా ఉండిపోతాయి కదా. సో అలాంటి ముక్కలు అవన్నీ చూసుకుంటూ కూడా మళ్ళీ మళ్ళీ కలుపుకోవాలన్నమాట. అలా కొంచెం వేసుకుని మీరు కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఆ టేస్ట్ కనుక మీకు సరిపోయింది అనిపిస్తే ఓకే, లేదు అంటే కనుక ఇంకొంచెం బెల్లం వేసుకోండి. సో ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మీ నోటికి స్వీట్నెస్ ఎంత అనేది దాని ప్రకారంగా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి ఏదైతే జున్ను చేయకముందు స్వీట్నెస్ తెలుస్తుందో దాని మీద మీరు జున్ను చేశాక ఒక్క రవ్వ ఎక్కువే ఉంటుందండి ఖచ్చితంగా. అట్లీస్ట్ నాకు పర్సనల్గా అలా అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే యాలకులు నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చాలామంది వెనీలా ఎసెన్స్ వేస్తారు, కానీ వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల ఏంటంటే జున్నుకి ఏదైతే మనకు ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుందో అది మిస్ అవుతుంది. బట్ నా సజెషన్ అయితే కనుక డెఫినెట్గా యాలకుల్ని ఇలా దంచుకొని వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ యాలకులు నోట్లోకి వస్తాయన్న భయం లేదు, ఎందుకంటే మనం ఎలాగో ఇవంతా ఫిల్టర్ చేస్తాము, నేను మీ అందరికీ చూపిస్తాను క్లియర్గా కూడాను. సో ఇలా యాలకులు నీట్గా అంటే పౌడర్ లాగా చేసుకొని పచ్చగా అంటారు కదా, అలా చేసుకున్న తర్వాత అదే మిల్క్లో కూడా కలుపుకుంటాం అనమాట శుభ్రంగా. ఒకవేళ యాలకులు ఘాటు కనుక ఎక్కువ నచ్చే వాళ్ళు ఉంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. జస్ట్ మా టేస్ట్కి తగినట్టుగా, మా ఘాటుకు తగినట్టుగా నేను వేస్తున్నాను. బట్ 1/2 లీటర్ పాలకి పర్ఫెక్ట్ స్వీట్నెస్ అయితే కనుక 200 గ్రామ్స్ వరకు బెల్లం ఖచ్చితంగా పడుతుందండి. జస్ట్ మీ అందరికీ అంచనా కోసం చెప్తున్నాను. ఇలా యాలకులు కూడా వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపే కలపాలి, ఎందుకంటే మనం ఎలాగో ఫిల్టర్ చేసినప్పుడు ఆ తొక్కలు అలాంటివన్నీ పోతాయి కాబట్టి అందులో ఉన్న ఫ్లేవర్ పోవాలి. ఇది వచ్చి జున్ను పౌడరు. సో నేను ఆన్లైన్లో వెతికినప్పుడు నాకు ఓన్లీ ఇది ఒక్కటే దొరికిందండి, కామధేను జున్ను పౌడరు. మీకు ఎవరికైనా వేరే తెలిస్తే కూడా సజెస్ట్ చేయొచ్చు, బట్ నాకు ఇదైతే చాలా నచ్చింది. ఇది ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ మిల్క్. ఒక ప్యాకెట్ అంటే 100 గ్రామ్స్ ప్యాకెట్ అండి, ఇంకా పెద్దవే ఉండొచ్చు చిన్నవే ఉండొచ్చు. సో నేను ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే 100 గ్రామ్స్ ఉండేటటువంటి ఒక ప్యాకెట్కి మనం 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాం అనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, మిల్క్ ఎక్కడా బాయిల్ చేయలేదు, పాత మిల్క్ అంటే పచ్చిపాలే వేసాను. ఆ తర్వాత బెల్లము, ఆ తర్వాత యాలకులు, ఆ తర్వాత ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం జున్ను పౌడర్ మొత్తం వేసేసాను. ఇప్పుడు మీ దగ్గర బ్యాటర్ది కలుపుకునేది కానీ, లేకపోతే ఈ మ్యాషర్స్ అంటారు కదా అవి కానీ ఏది ఉన్నా సరే దాంతో మీరు చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా కన్సిస్టెంట్గా కలుపుకోవాలన్నమాట. దీనికి ఎటువంటి వాటర్ కానీ ఏమీ కలపాల్సిన అవసరమే లేదండి. సో పర్ఫెక్ట్గా వస్తుంది 1/2 లీటర్ మిల్క్కి. జస్ట్ చూసుకుని ఎక్కడా కూడా చిన్న ఉండలు కానీ పొడులు కానీ, ఎందుకంటే మీకు జున్ను చేసేటప్పుడు ఆ తర్వాత అవే లోపల బబుల్స్ లాగా ఉండిపోయి సరిగ్గా ఉడకదన్నమాట, అందుకని చెప్పి చెప్తున్నాను. సో మొత్తం కూడా పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. సో మొత్తం కలుపుకోవాలి. అండ్ ఇక్కడ మొత్తం ఇదంతా కలుపుకున్న తర్వాత కూడా ఇంకొకసారి టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా స్వీట్ కనుక తగ్గింది అనిపిస్తే కనుక డెఫినెట్గా ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోండి. అండ్ కొంతమందికి ఏంటంటే బెల్లం నచ్చదు, పంచదార నచ్చుతుంది. సో పంచదార నచ్చే వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మేబీ మీకు పంచదార కలవడం టైం పడుతుంది అనుకుంటే కొంచెం ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ జున్ను అయితే కనుక బెల్లంతోనే బాగుంటుంది జనరల్గా, బట్ మీ టేస్ట్కి తగినట్టుగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత కూడా ఇన్ కేస్ మీకు బెల్లం యాడ్ చేయాల్సి వస్తే ఇలా నేను వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అలాగా మళ్ళీ కలుపుకోవాలి. సో
ఇదంతా కూడాను మీరు మొత్తం కలిపిన తర్వాత కంపల్సరీ నెట్ పెట్టుకుని మిల్క్ ఈ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఎటువంటి పొడులు కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. అండ్ ఇంతకుముందు ఎవరైనా ఇలాగా జున్ను పాలు కనుక ట్రై చేసి ఉంటే, జున్ను పాలు లేకుండా ట్రై చేస్తుంటే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ జున్ను పౌడర్ కోసం కూడా మీ అందరికీ తెలుసుంటే కూడా సజెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మేబీ నెక్స్ట్ టైం చేస్తాను నేను, జున్ను పౌడర్ లేకుండా, జున్ను పాలు లేకుండా కూడా జున్ను చేయొచ్చు మనము. అది ఎలా అనుకుంటున్నారా? కమింగ్ అప్ వీడియోస్లో చెప్తాను. సో వెజ్కి ఉంటుంది, ఎగ్స్తో కూడా ఉంటుంది, 2 రకాలు. సో మేబీ ఫ్యూచర్లో ఆ వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగ జున్ను పౌడరు, జున్ను పాలు 2 లేకుండా జున్ను టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలి అనటానికి. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిరియాల పొడి లేకపోతే ఎలాగా? సో కంపల్సరీ మిరియాల పొడి. నేను వేసిన స్వీట్నెస్కి ఆ ఘాటు కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం మిరియాల పొడి ఎక్కువే వేసుకున్నాను. బట్ మీరు కనుక అంత ఘాటు తీసుకోలేరు అనుకుంటే కనుక డెఫినెట్గా మీ టేస్ట్కి తగినట్టుగా తగ్గించుకోవచ్చు. సో మీ స్వీట్నెస్ బట్టి, మీ తినేటటువంటి స్పైస్ లెవెల్స్ బట్టి మిరియాల పొడి యాడ్ చేసుకోండి. సో అంతేనండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మిరియాల పొడి వేసిన తర్వాత మరీ ఫాస్ట్గా కలపకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి అంతే. జస్ట్ పైన ఏదో గార్నిషింగ్ ఎలా చేస్తామో అలా స్ప్రెడ్ చేసుకోండి. ఈలోపు పక్కన ఆ డిష్ ఇందాక ఏదైతే మీకు చూపించాను గిన్నె, అది బాగా బాయిల్ చేసుకోవాలి. మీరు చూసారు కదా, వాటర్ అలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఒక ప్లేట్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాని మీద ఈ గిన్నెని జాగ్రత్తగా పెట్టుకొని మూత పెట్టుకొని స్లిమ్ నుంచి ఫస్ట్ అయితే మీడియం పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసుకొని చూసుకోండి. అంటే లైక్ ఎలా ఉంది లోపల వాటర్ క్వాంటిటీ, కొన్నిసార్లు ఏంటంటే ఆవిరి అయిపోతూ ఉంటుంది కదా, దాని ప్రకారంగా స్లిమ్లోకి మార్చుకోవాలన్నమాట. ఓవరాల్గా ఏంటంటే మనకి ఇది మినిమం 35 to 40 మినిట్స్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. సో ఒక 15-20 మినిట్స్ తర్వాత వాటర్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వచ్చినప్పుడు చాకుతో కానీ, పుల్లతో కానీ, స్పూన్తో కానీ ఏదైనా పర్వాలేదు, మీరు లోపలికి పెడితే టేస్ట్ అంటే లైక్ గట్టిగా ఉందా లేకపోతే లిక్విడ్గానే ఉందా, ఉడికిందా లేదా తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు మళ్ళీ మూత పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట. అలా ఒక 35 to 40 మినిట్స్ మీరు పెట్టిన తర్వాత పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. యాక్చువల్లీ నాకు జున్ను ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే నచ్చుతుంది. నేను అనుకున్నా మీ అందరికీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఎలా వచ్చిందో కూడా చూపిద్దామని. కానీ ఏం జరిగిందంటే, ఇలా నేను తీసాను టేస్ట్ కోసం అని చెప్పి మా వాళ్ళకి ఒక్కొక్క స్పూన్ పెట్టాను. ప్రతి ఒక్కరు కప్పులు తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. వెంటనే అసలు కనీసం అది పూర్తిగా చల్లారని కూడా చల్లారలేదు జున్ను. అందరూ వెంటనే తినేసారనమాట. అంత బాగా నచ్చింది. ఇది నేను నిజంగా జెన్యూన్గా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ జున్ను పౌడర్ అని కాదు, మీకు నచ్చిన ఏ జున్ను పౌడర్ అయినా ట్రై చేయొచ్చు. నాకు ఇది ఒక్కటే దొరికింది అమెజాన్లో, అందుకనే ట్రై చేశాను అన్నమాట. సో మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇంతకుముందు ఎవరైనా ఇది ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీ ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇమీడియట్గా నేను ఇంకొక సెట్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ చిన్న డౌట్తో ఉండుండే. సో ఇదండి, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ పాత వీడియోస్ కూడా చూసేయండి.